హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ క్లాస్‌లో మనం పేపర్ 1, పేపర్ 2 గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! ఏడబ్ల్యూది. ఇప్పుడు పేపర్ 3 గురించి చూసుకుందాము. మన పేపర్ 3 మన సెపరేట్ ఓన్లీ కోర్ బేసిస్ మీద ఉంటుంది. అది 150 మార్క్స్‌కి ఉంటుంది. ఓకే. ఈ 150 మార్క్స్ మన అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఎక్సెప్ట్ ఎస్ఎంఎఫ్ఎం. మనం పేపర్ 2లో రాసిన ఎస్ఎంఎఫ్ఎం ఏదైతే సిలబస్ కవర్ అయిపోయిందో అది కాకుండా మిగతా ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ అన్ని టాపిక్స్ ఇక్కడొస్తాయి. ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ బిల్డింగ్ మెటీరియల్స్. నెక్స్ట్ ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ 9 టాపిక్స్‌లో మనకి అన్ని టాపిక్స్ కవర్ చేసేసుకొని బేసిక్స్ అన్నీ నేర్చేసుకోవాలి ఫస్ట్. బేసిక్స్ నేర్చేసుకున్న తర్వాత మరీ డీప్‌గా ఎళ్ళకుండా ఒక ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా మనం చదువుకుంటూ ఎళ్ళాలండి. ఇప్పుడు స్ట్రక్చర్ అనాలిసిస్ ఉంది. అందులో మన థియరీస్, ఫార్ములాస్, నెక్స్ట్ డెరివేషన్స్ ఇయన్నీ బాగా డీప్‌గా ఉంటాయి. అదంతా పట్టించుకోకుండా ఫస్ట్ బి థియరీ పార్ట్ ఏ సబ్జెక్ట్స్ ఏమున్నాయో ఆ సబ్జెక్ట్స్ నేర్చేసుకుందాం. దాని తర్వాత ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా ఏమొస్తాయో అయన్నీ తెలుసుకుందాం. ఓకే. అలా ఎగ్జామ్ ఓరియెంటెడ్ బేసిస్ మీదే ఎళ్ళిపోదాము. ఓకే. మనకి ఇది 150 మార్క్స్ స్ట్రక్చర్ అనాలిసిసే రాదు గదా! అలా స్టీల్ స్ట్రక్చర్సే రాదు. అలాగని చెప్పి కాంక్రీటే రాదు. ఇయన్నీ కలిపి ఒక్కొక్క టాపిక్‌లో 10 క్వెషన్‌లు రావచ్చు. లేదా 15 క్వెషన్‌లు రావచ్చు. ఇప్పుడు మన గేట్ ఎగ్జామ్‌లో చూసుకుంటే సాయిల్ మెకానిక్స్ ఉంది. అందులోనే మనకి ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. ఈ ఎగ్జామ్‌లో మనకు తక్కువ రావచ్చు. ఎలా వస్తదని మనం చెప్పలేం గానీ, కానీ ప్రతి సబ్జెక్ట్ మనం థరోగా మొత్తం నేర్చుకొని ఉండాలండి. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకొని ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా ఈ అన్ని టాపిక్స్ నేను చెప్తాను. ఇప్పుడు బ్రీఫ్‌గా చూసుకుంటే మన ఫస్ట్ టాపిక్ బిల్డింగ్ మెటీరియల్స్. బిల్డింగ్ మెటీరియల్స్‌లో ఏమేమి ఇచ్చాడు? టింబర్ ఇచ్చాడు, బ్రిక్స్ గురించి ఇచ్చాడు, సిమెంట్ గురించి ఇచ్చాడు, సిమెంట్ మోటార్ గురించి ఇచ్చాడు, కాంక్రీట్ గురించి ఇచ్చాడు. ఓకే. ఇవన్నీ వాటి యొక్క యూజెస్ ఏంటి? వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి? అది ఎలా తయారవుతుంది? అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఓకే. ఫ్రీగా నేర్చుకుందాం. నెక్స్ట్ స్ట్రక్చర్ అనాలిసిస్‌కొస్తే మనం స్ట్రక్చర్ అనాలిసిస్ అంటే ఏంటి? లాస్ట్ టైమ్ మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్‌లో స్లోపు, డిఫ్లెక్షన్స్ గురించి తెలుసుకుంటాం. ఓకే. ఫస్ట్ పేపర్ 2 సబ్జెక్ట్‌లో. ఆ స్లోపు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూవ్‌మెంట్స్ గురించి నేర్చుకుంటాం. ఈ స్ట్రక్చర్ అనాలిసిస్ టాపిక్‌లో మన ఈ స్లోప్ అండ్ డిఫ్లెక్షన్స్ గురించి నేర్చుకుంటాం. ఈ మెథడ్స్‌ని యూజ్ చేసి. డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్, మూవ్‌మెంట్ ఆఫ్ ఏరియా మెథడ్, కాంజుగేట్ బీమ్ మెథడ్ ఇయన్నీ యూజ్ చేసి నెక్స్ట్ ఇదేంటది స్లోప్ అండ్ డిఫ్లెక్షన్స్ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్. ఈ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇప్పుడు మన బిల్డింగ్ ఉందనుకోండి. సపోజ్ మన బిల్డింగ్ ఎప్పుడు ఇంతకుముందు లోడ్ బేరింగ్ స్ట్రక్చర్స్ అని, ఫ్రేమ్ స్ట్రక్చర్స్ అని 2 రకాలుంటాయి. ఇంతకుముందు మన బిల్డింగ్ అనేది కాలమ్స్ ఏం లేకుండా డైరెక్ట్ బ్రిక్ వర్క్ మీద కన్‌స్ట్రక్ట్ చేసేవాళ్ళం. బ్రిక్ వర్క్ మీద కన్‌స్ట్రక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇదే బ్రిక్ వర్క్ అనుకోండి. లోడ్ ఇక్కడ పడినప్పుడు ఈ బ్రిక్ వర్క్ ఏదైతే ఉందో ఇదంతా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఇలా మొత్తం తీసుకొని ఈ ఏరియా అంతా పడేది. కానీ ఇప్పుడు మనం కాలమ్ స్ట్రక్చర్స్ వచ్చాయి. సపోజ్ ఇప్పుడు కాలమ్ స్ట్రక్చర్స్ వచ్చేసాయి. బీమ్స్ కనెక్ట్ అవుతాయి. కాలమ్స్ నుంచి బీమ్స్ కనెక్ట్ అవుతాయి. బీమ్ నుంచి స్లాబ్ ఏస్తాం. బీమ్ పైన బీము, స్లాబు 2 ఒకసారి క్యాస్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? స్లాబ్ మీద పడిన లోడ్ ఏమవుతదంటే బీమ్ మీద పడుతుంది. బీమ్ నుంచి కాలమ్స్ మీద పడుతుంది. ఇప్పుడు ఇక్కడ లోడ్ పడిందనుకోండి. ఈ బీమ్ మీద పడతది, ఈ బీమ్ మీద పడతది, ఈ బీమ్ మీద పడతది, ఈ బీమ్ మీద పడతది. నెక్స్ట్ ఈ కాలమ్ మీద పడతది, ఈ కాలమ్ మీద పడతది, ఈ కాలమ్ మీద పడతది, ఈ కాలమ్ మీద. అదే నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న ఓపెన్ స్పేస్ ఉంది చూడండి. ఇది ఓపెన్‌గా ఉన్నా మనకి ఇబ్బంది లేదు. క్లోజ్‌గా ఉన్నా మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే అది లోడ్ క్యారీ చేయదు. అది లోడ్ పైనుంచి వచ్చే లోడ్ అది తీసుకోదు. సో, ఇదంతా ఒక ఫ్రేమ్ కింద క్రియేట్ అవుద్ది కాబట్టి, అది ఫ్రేమ్ స్ట్రక్చర్ అని చెప్పి మనం అనుకుంటాం. ఫ్రేమ్ స్ట్రక్చర్ అని చెప్పారు. ఓకే. ఆ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఏంటి? దాని గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇది తెలుసుకున్న తర్వాత వాటిలి సైజెస్. ఇప్పుడు అదేంటది స్టీల్ స్ట్రక్చర్స్ మనకి కన్‌స్ట్రక్ట్ చేయాలి కదా! ఇప్పుడు ఎంత లోడ్ వస్తుందో తెలుస్తుంది. ఎలా పెట్టాలో తెలుస్తుంది. ఆ కాలమ్ మీద ఎంత లోడ్ వస్తుందో తెలుస్తుంది. అది ఏ టైప్ ఆఫ్ కాలమ్ పెట్టాలి అంటే స్టీల్ స్ట్రక్చర్స్ అన్నా పెట్టొచ్చు, కాంక్రీట్ అన్నా పెట్టొచ్చు. ఓకే. ఈ 2 టైప్స్‌లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ కాలమ్స్ అనేది. ఆ కాలమ్ పెట్టడానికి ఆ కాలమ్ ఎన్ని రకాలుంటాయి? కాలమ్ సైజెస్ ఏంటి? నెక్స్ట్ వాటిని జాయిన్ చేయడానికి బట్ జాయింటా? వెల్డ్ జాయింట్ అంటే ఏంటి? అందులో టెన్షన్ ఎంత క్రియేట్ అవుతది? బీమ్‌లో టెన్షన్ ఎంత వస్తది? కంప్రెషన్ ఎంత వస్తది? ఆ ఒక మెంబర్‌కి. నెక్స్ట్ ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతాయి? కాలమ్స్ ఎలా డిజైన్ చేస్తాము? ఇయన్నీ ఇదేంటిది స్టీల్ స్ట్రక్చర్స్ డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్. కాంక్రీట్‌లో డిజైన్ చేసేదాన్ని కాంక్రీట్ స్ట్రక్చర్స్. ఈ కాంక్రీట్ డిజైన్‌లో మనకి 2 రకాలు ఇచ్చాడు. ఏది?
మామూలు కాంక్రీట్ డిజైన్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ డిజైన్ ఇచ్చాడు. ప్రీ స్ట్రెస్డ్ అంటే మనం కాంక్రీట్ లో ఏం చేస్తాం? కాంక్రీట్ అనేది మనకి కంప్రెషన్ మెంబర్, అంతే కదా. కానీ మనం లోడ్ అప్లై చేస్తే లోడ్ అప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ పైన కంప్రెషన్ వస్తుంది, కింద టెన్షన్ వస్తుంది, కింద సాగుతుంది, పైన దగ్గర కుచించుకుపోద్ది. అలా కుచించిపోయినప్పుడు ఏమవుతుంది మనకి? కింద టెన్షన్ వచ్చినప్పుడు, కానీ కాంక్రీట్ అనేది వీక్ ఇన్ టెన్షన్ కాబట్టి ఇందులో స్టీల్ పెడతాం. ఆ స్టీల్ అనేది ఈ సెక్షన్ లోకి వస్తుంది. అలా కాకుండా స్టీల్ అనేది ముందే సాగదీసి పట్టుకుని, అంటే ఒక మిషన్ లాగా కాంక్రీట్ ఉంటే అందులో ఐరన్ పెట్టిన దాన్ని ఒక మిషన్ పెట్టి ఇటు ఫిక్స్ చేసి ఒక పక్కన ఇంకో పక్కన మిషన్ పెట్టి టైట్ గా సాగదీసి పట్టుకుని అప్పుడు కాంక్రీట్ వేసామనుకోండి, ఏమవుతుంది? కాంక్రీట్ బిగిసిపోయిన తర్వాత ఈ ఓసనే మళ్ళీ సేమ్ షేప్ లోకి రావడానికి ట్రై చేసినా రానివ్వదు, పట్టుకుని ఉంటుంది. అలాగా మనకు అది కూడా మనకు ఉపయోగపడుద్ది. అలా డిజైన్ చేసేదాన్నే ఇప్పుడు మనం రైల్వే పట్టాలు చూస్తాం. రైల్వే పట్టాలు మీరు చూసినప్పుడు, ఎప్పుడన్నా చూసినప్పుడు అది సాగ తీసిపోయినట్టు ఎక్కడన్నా పగిలిపోయినప్పుడు చూడండి. ఎక్కడన్నా రైల్వే పట్టాలంటే ఇవి స్లీపర్స్. మనం ట్రాక్ ఇలా ఉన్నప్పుడు ఇలా స్లీపర్స్ ఉంటాయి చూడండి. ఆ స్లీపర్స్ ఎప్పుడన్నా చూడండి మీరు, సాగిపోయినట్టు కనబడుతుంది. అది ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ లోకి వస్తుంది. అలాంటివి డిజైన్ చేయడం ఎలాగా, వాటిలో లాసెస్ ఏంటి, అంటే బేసిక్స్ అన్ని తెలుసుకుంటాం. మరి పూర్తిగా డిజైన్ ఫీల్డ్ లోకి వెళ్ళాం, ఎందుకంటే మనకు వచ్చేది ఇందులో ఒక టాపిక్. మొత్తం 9 సబ్జెక్ట్స్, మొత్తం మన 15 సబ్జెక్ట్స్ లో ఇది ఒక సబ్జెక్ట్. మ్యాసనరీ స్ట్రక్చర్, కాంక్రీట్ అంటే బ్రిక్ వర్క్ స్ట్రక్చర్ గురించి కూడా మనం కోడల్ ప్రొవిజన్స్ ఏంటనేది తెలుసుకోవాలి. అంటే స్టెప్స్ వాటి దగ్గర ఏంటి అది కూడా మనం చూద్దాం. నెక్స్ట్ టాపిక్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. కన్స్ట్రక్షన్ ప్లానింగ్ మేనేజ్మెంట్ లో చూసుకుంటే మనకి ఇప్పుడు మనం కాంక్రీట్ ఇందాక మనం ఏం చేసాం? ఇల్లు కట్టేసాం. ఫస్ట్ లోడ్స్ ఏం వస్తాయో తెలుసుకున్నాం, లోడ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో లోడ్స్ లో ఎంతెంత బరువు వస్తుందా అని చెప్పి స్ట్రక్చర్ అనాలిసిస్ చూసాం. దాని తర్వాత ఏది ఎట్టి కట్టాలి అని చెప్పి కాంక్రీటా స్టీలా అని చెప్పి అందులో చూసుకున్నాం. దాని తర్వాత ఎప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసాం అనుకోండి, మన ప్రాజెక్ట్ అనేది 3 months లో కంప్లీట్ అవ్వని చెప్పొచ్చు. మన డ్యూరేషన్ ఇస్తాడు. ఇప్పుడు టెండర్ పిలిచారు, ఆ టెండర్ 3 months లో కంప్లీట్ చేయాలి అని ఉంటుంది. అలా కాకుండా 6 months లో కంప్లీట్ చేయాలని ఉంటుంది. ఆ వర్క్ 6 months లో కంప్లీట్ చేయాలంటే ఎప్పుడు ఏ టాస్క్ చేయాలి అనేది మనం కన్స్ట్రక్షన్ ప్లానింగ్ మేనేజ్మెంట్ లో తెలుసుకుంటాం. నెక్స్ట్ హైడ్రాలిక్స్ అండ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. హైడ్రాలిక్స్ అనేది ఏంటి అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ టాపిక్. కాకపోతే అందులో మనం మొత్తం చదివేస్తాం, కానీ మన ఓపెన్ ఛానల్ ఫ్లో అక్కడ మనం లాస్ట్ టైం చూసాం కదా, క్లోజ్డ్ కండ్యూట్స్ గురించి చదువుకున్నాం అని చెప్పి ఫ్లూయిడ్ మెకానిక్స్ లో క్లోజ్డ్ కండ్యూట్స్ గురించి ఇచ్చాడు. అలా కాకుండా ఓపెన్ కండ్యూట్స్ గురించి పేపర్ 3లో ఇస్తాడు. పేపర్ 3లో ఓపెన్ ఛానల్ ఫ్లోలో ఏంటి, వాటి యొక్క ఫ్లోస్ ఏంటి, ఎలా ఫైండ్ చేస్తాము, ఇవన్నీ ఇందులో చూస్తాం. నెక్స్ట్ హైడ్రాలజికల్ సైకిల్, ఇది హైడ్రాలజీ. మన హైడ్రాలజీ టాపిక్ అక్కడ చూసుకున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా మొత్తం బ్రీఫ్ గా మొత్తం అంతా హైడ్రోగ్రాఫ్స్ అంటే ఏంటి, గేజింగ్ అంటే ఏంటి, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏంటి, నెక్స్ట్ ఇరిగేషన్ ఎలా చేస్తాము, టైప్ ఆఫ్ ఇరిగేషన్స్ ఏంటి, వాటర్ ఫ్లో ఎలా డిజైన్ చేస్తాము, ఇరిగేషన్కి ఎలా వాటర్ వెళ్తుంది, ఇవన్నీ ఇక్కడ చదువుతాం. హెడ్ లాస్, వాటర్ ఫ్లోలో సీపేజ్ అంటే ఏంటి, ఇవంతా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ మళ్ళీ మనకి వాటర్ సప్లై, ప్యూర్ వాటర్ సప్లై ఇది వస్తుంది. నెక్స్ట్ వెయిట్ వాటర్ సప్లై, నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. వాటర్ సప్లై వచ్చేసరికి ఫస్ట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ప్యూరిఫికేషన్ ఎలా చేస్తాము, మనం డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా చేస్తాము, అవంతా వాటర్ సప్లైకి వస్తుంది. వేస్ట్ వాటర్ సప్లై వచ్చేసరికి ఆ వాడిన వాటర్ మళ్ళీ కలెక్ట్ చేసి దాన్ని ప్యూరిఫై ఎలా చేస్తాము, దాని వేస్ట్ వాటర్ని, అదంతా మళ్ళీ ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవన్నీ అక్కడ చూస్తాం. మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ గానే చదువుతాము. ఓకే, అంటే అన్నిటి గురించి తెలుసుకుంటే మనకి అంత మజా వస్తుంది. కాకపోతే మరి డీప్గా వెళ్ళిపోయి మాత్రం చెప్పలేను. ఓకే, ఎందుకంటే మనకు తక్కువ టైము. నెక్స్ట్ మనకు కావాల్సింది కూడా ఎంతైతే అంత. ఓకే, సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్ అనేది మనకి ఇప్పుడు మనం ఫౌండేషన్ చేయడానికి
ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉండాలి, ఎంత సాయిల్ కావాలి, అదంతా ఇక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్, సాయిల్ రకాలేంటి, అది ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ కంప్రెషన్ కన్సాలిడేషన్ వాటి గురించి ఇక్కడ తెలుసుకుంటాం. ఫ్లో నెట్ వాటర్, కింద భూమిలో వాటర్ ఎలా ఫ్లో అవుతుంది వాటి గురించి. నెక్స్ట్ స్ట్రెస్సెస్ ఎలా డెవలప్ అవుతాయి, ఎక్కడ డెవలప్ అవుతాయి, నెక్స్ట్ ఏం టెస్టులు చేస్తాము, ఇవన్నీ ఇక్కడ చూసుకుంటాం. నెక్స్ట్ ఫౌండేషన్ ఇంజనీరింగ్. ఫౌండేషన్ ఇంజనీరింగ్ అంటే చాలా ఫౌండేషన్ అంటే ఏంటి, పైల్ ఫౌండేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లో యొక్క డిజైన్స్ ఏంటి అని చెప్పి మనం చూస్తాం. అంటే షాలో ఫౌండేషన్ అంటే ఏంటంటే మనం ఏనుగు పాదాలు అంటాం కదా, అంటే 1.5 మీటర్ దాకా ఎత్తు వరకు, అలా 1.8 మీటర్ దాకా ఎత్తు వరకు చేసుకొని ఇలా పెద్దగా వేసుకున్నాం అనుకోండి, అయితే షాలో ఫౌండేషన్. లేదా మొత్తం అంతా తవ్వేసుకొని మొత్తం అంతా కాంక్రీట్తో నింపేసుకుని అది షాలో ఫౌండేషన్లోకి వస్తుంది. పైల్స్ అంటే ఒక చిన్న కన్నం భూమి హార్డ్ రాక్ తగిలేదాకా ఎత్తు వర్క్ చేసుకుని అందులో ఏంటది కాంక్రీట్ వేసుకున్నాక అది పైల్ ఫౌండేషన్కి వస్తుంది. ఆ టైప్స్ అనేది మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ స్ట్రెంత్ ఏంటది, సర్వే అండ్ ట్రాన్స్పోర్టేషన్. సర్వే ఒక టాపిక్, ట్రాన్స్పోర్టేషన్ ఒక టాపిక్. అంటే టైప్ ఆఫ్ సర్వేస్ ఏంటి, ఎక్కడ చేస్తాము, సర్వేస్ చేయడానికి కాంపస్ సర్వే అంటే ఏంటి, నెక్స్ట్ కాంపస్ సర్వే అంటే ఏంటి, నెక్స్ట్ ట్రయాంగులేషన్ మెథడ్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసరికి థియోలైట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, కాంటోర్స్ గురించి, లెవెల్స్ గురించి. ఇప్పుడు కొత్తగా జిపిఎస్ అని చెప్పి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా యాడ్ చేశారండి. ప్లేన్ టేబుల్ సర్వే అంటే ఏంటి, ప్లేన్ టేబుల్ సర్వే ఎలా చేస్తారు, రిమోట్ సెన్సింగ్ ఎలా చేస్తాము, ఇది ఒకటి. నెక్స్ట్ హైవే ఇంజనీరింగ్ ఏంటి, దాన్ని అంటే ఇప్పుడు మనం రోడ్స్, ఇప్పుడు దాకా బిల్డింగ్ గురించి అయిపోయింది, ఇప్పుడు రోడ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. రోడ్సే ఇచ్చారు, ఓకే, రోడ్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది పేపర్ 3. టోటల్ మన కోర్ సబ్జెక్ట్స్ అనేది మొత్తం డీటెయిల్డ్గా మనం నేర్చుకుంటాము. ఈ SMFM మాత్రం ఇది. నెక్స్ట్ ఈ పేపర్ 3కి వచ్చేసరికి మనం బేసిక్ మొత్తం నేర్చుకుని ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏదైతే ఇంపార్టెంటో అదంతా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ బాగా నేర్చుకోండి, ప్రాక్టీస్ మాత్రం కన్ఫామ్గా చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.